తాను ఎప్పుడు అందుబాటులో ఉంటానని చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. అందులో భాగంగా ఏడే విత్ తుడా చైర్మన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అందుకు శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని వేదిక చేసుకున్నారు. ఆ కాన్స్టిట్యూయెన్స్ కి సంబంధించి మారుమూల ప్రాంతాలను సందర్శించారు. రోడ్లు, డ్రైనేజీలు, త్రాగునీటికి శాశ్వత పరిష్కారం ఇచ్చామన్నారు. గంజాయి లాంటి మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతానంటూ తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డితో మా ప్రతినిధి జయజీరామ్ ఫేస్ టు ఫేస్. తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏ డే విత్ తుడా చైర్మన్ అనేటువంటి కార్యక్రమాన్ని శ్రీకాళహస్తి నియోజకవర్గం నుంచి కూడా ఇవాళ ప్రారంభించారు. దీనికి సంబంధించి కార్యక్రమం ఉద్దేశం ఏంటి అనేటువంటి విషయం దివాకర్ రెడ్డి గారిని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ఇవాళ ఒక వినూత్న కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు. శ్రీకాళహస్తి వేదిక అయ్యింది. దీంట్లో బాగా అంతర్భాగం ఏమంటారు సార్? మీకు అందరూ తెలుసు, ఈరోజు టుడా అనేది 9 కాన్స్టిట్యుయెన్సీలకి మొత్తం లిమిట్స్ ఉంటుంది. ఎప్పుడు కూడా ఇంతకుముందు గడిచిన ప్రభుత్వంలో మొత్తం కరప్షన్తో, అరాచకాలతో ఒకే కాన్స్టిట్యుయెన్సీకి 400 కోట్లు పైగా ఖర్చు పెట్టేసి దాంట్లో సుమారు 150 నుంచి 200 కోట్ల పైగా కరప్షన్ చేసేసి ఈరోజు విజిలెన్స్ ఎంక్వైరీ చేసి 4000 పైకి పేజీలతో సీఎం గారు కావచ్చు, రాష్ట్ర డీజీపీకి కావచ్చు వాళ్ళకి నివేదిక ఇచ్చారు. అట్లా కాకుండా ఎన్డీఏ కూటమిలో 10 మందికి ఉపయోగపడాలని చెప్పేసి 9 కాన్స్టిట్యుయెన్సీలు కూడా డెవలప్ అయ్యే విధంగా మొత్తం ప్లాన్ చేసుకొని, అదేవిధంగా ఈరోజు అనాథరైజ్ లేఅవుట్స్, అనాథరైజ్ బిల్డింగ్స్ పైన చర్య తీసుకునే విధంగా ఈ నెల 9వ తేదీన కార్యక్రమం పెట్టాము. మొత్తం 39 మండలాల నుంచి ఎంపీడీ వాళ్ళు కావచ్చు, డిపిఓలు కావచ్చు, పంచాయత్ సెక్రటరీస్ కావచ్చు, అందరూ రావటం అది ఘనంగా విజయమైంది. దాన్ని స్ఫూర్తి తీసుకొని ఈరోజు మన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ త్రూఅవుట్ స్టేట్లో కూడా అందరూ జేసీలకి, అందరూ వీసీలకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి త్రూఅవుట్ స్టేట్లో కూడా ఇట్లాంటి సిమిలర్ యాక్టివిటీస్ పెట్టమని చెప్పి కూడా శ్రీకారం చుట్టారు. దాన్ని స్ఫూర్తి తీసుకొని ఈరోజు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కానీ, యువనాయక్ నారా లోకేష్ గారి అంతా రాష్ట్రం మొత్తం డెవలప్ కావాలని చెప్పి ఎంత కష్టపడతారని చేసి వాళ్ళని స్ఫూర్తి తీసుకొని వాళ్ళంత కాకపోయినా వాళ్ళెంతో కొంత మనం కూడా రాష్ట్రం కోసం కష్టపడాలనేసి దాంట్లో భాగంగా నాకు ఇచ్చినటువంటి టుడా చైర్మన్ పదవిని న్యాయం చేయాలనేసి 9 కాన్స్టిట్యుయెన్సీ ప్రజలు డెవలప్ కావాలని ఈరోజు డే విత్ టుడా చైర్మన్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసి మొట్టమొదటిగా శ్రీకాళహస్తి కాన్స్టిట్యుయెన్సీలో నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి కూడా మీరు చూస్తున్నారు, తెల్లారి నుంచి కూడా 8:30 గంటలకు స్టార్ట్ అయితే ఇప్పటి వరకు కూడా కంటిన్యూస్గా ప్రోగ్రామ్స్ జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడ కూడా చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తూ ఉండదు. ఈరోజు ఒకే కాళహస్తి కాన్స్టిట్యుయెన్సీలోనే ఉదయం నుంచి డ్రైన్స్ శాంక్షన్ చేశాము, సిమెంట్ రోడ్ శాంక్షన్ చేసాము, ఫుట్పాత్ శాంక్షన్ చేసినాము, రెవెన్యూ ప్లానే శాంక్షన్ చేసాము. రకరకాలుగా ప్రజలకు ఏమైతే కావాలనేది ఎలక్ట్రిసిటీ, వాటరు, డ్రైను, రోడ్ ఈ 4 అనేది బేసిక్ ఇంపార్టెన్స్ కాబట్టి డెవలప్మెంట్లో ఇవన్నీ అవసరం కాబట్టి వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా రాబోయే రోజులు అందరూ హ్యాపీగా అని చెప్పేసి ఈ కార్యక్రమం స్టార్ట్ చేశారు. ఇప్పుడు మీరు చేసినటువంటి ఈ కార్యక్రమాల్లో ప్రజల వద్దకు మీరు వెళ్ళారు, ఒక స్కూల్ను కూడా మీరు విజిట్ చేయడం జరిగింది. అంటే స్కూళ్ళకు సంబంధించి కావచ్చు, ప్రజలకు సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు ఏమైనా మీ దృష్టికి తీసుకొచ్చారు? స్థానిక సమస్యలు అయితే ప్రజలందరూ హ్యాపీగా వెల్కమ్ చెప్తున్నారు. మాకు ఉన్నటువంటి గడిచిన ఈ సంవత్సరంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఫస్ట్ ప్రశాంతంగా ఉండారు. ఎక్కడ రౌడీజం లేదు, గంజాయి లేదు. మొత్తం ఎక్కడైతే ఇంతకుముందు లాస్ట్ గవర్నమెంట్లో మొత్తం ఎక్కడ చూసినా రౌడీజం ఉండేది, పిల్లలు తాగేసి అమ్మాయిలపైన దౌర్జన్యం చేయడం జరిగింది. అట్లాంటి ఏమీ లేకుండా ఈరోజు కర్కంబాడు పంచాయతీ లాంటి దాంట్లో కూడా ఒక రిమోట్ పంచాయతీ, అట్లాంటి పంచాయతీ ఇంతకుముందు భయంకరంగా క్రైమ్ జరిగేటువంటి పంచాయతీ కూడా ఈరోజు ఈ సంవత్సరంలో ప్రశాంతంగా ఉన్న కారణం అదొక ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే ప్రజలందరూ హ్యాపీగా అని చెప్పి అందరూ మనస్ఫూర్తి చెప్పడం జరిగింది. చంద్రగిరిలో లాస్ట్ మనం చూసుకున్నట్టయితే గంజాయి విపరీతంగా ఉంది. ఇంతకుముందు జరిగినటువంటి ఒక ప్రోగ్రాంలో మీరు ప్రజలకు కూడా ఒక భరోసా ఇవ్వడం జరిగింది. గంజాయికి సంబంధించి కావచ్చు, యువకులు ఎటువంటి మత్తు పదార్థాలు సేవించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్టయితే మా దృష్టికి తీసుకురావచ్చు అని చెప్పేసి. ఖచ్చితంగా ఎవరైనా కూడా సరే గంజాయి అనే పేరు కానీ ఎక్కడైనా వినిపించిందంటే వాళ్ళ లైఫ్లో బయట ఎక్కడ తిరగకుండా అట్లాంటి చర్యలు తీసుకుంటానని మాత్రం మాటిస్తున్నాను. ఎప్పుడైనా ఎక్కడైనా కూడా సరే క్రైమ్ రేట్ని ఎంటర్టైన్ చేసే క్యారెక్టర్ నాది కాదు, మా ప్రభుత్వానికి కాదు. ఎన్డీఏ కూటమి అంటేనే పీస్ ఆఫ్ మైండ్తో, పీస్ ఆఫ్ లైఫ్తో ఉండాలనుకునేసి చేసేటువంటి కూటమి ఎన్డీఏ కూటమి. సో కాబట్టి ఇట్లాంటి ఇల్లీగల్ పనులు ఏవి కూడా ఎంటర్టైన్ చేయము. ఎవరు చేసినా అది ఎటువంటి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తి లేకుండా కఠినమైన శిక్షలు వేసి వాళ్ళపైన ఖచ్చితంగా శిక్ష పడే విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తాం. సార్, 9 నియోజకవర్గాల్లో మీరు పర్యటించబోతున్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు మీరు ఇచ్చేటువంటి భరోసా?
9 కాన్స్టిట్యున్సీలో కూడా ఈరోజు శ్రీకాళహస్తిలో జరిగిందని స్ఫూర్తి తీసుకొని ఇంకా మిగతా 8 కాన్స్టిట్యున్సీలో కూడా ప్రజలందరూ ముందుకు వస్తారు, హర్షిస్తారు. ఎమ్మెల్యేలందరూ కూడా నాతో బాగా సహకరిస్తారు. 9 మంది మనకు ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా చాలా మంచి వాళ్ళు. మొత్తం కూటమి ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒకటి తిరుపతి జనసేన మినహా 8 మంది కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి మొత్తం ఎన్డీఏ కూటమి కూడా మంచి వాళ్ళు. కాబట్టి అందరూ సహకారంతో, ఎమ్మెల్యే సహకారంతో నేను దగ్గరుండి నా వంతు సహాయంగా టుడా నుంచి ఎంతవరకు మనం డెవలప్ చేయగలుగుతాం అనే విధంగా మేము ముందుకెళ్లే విధంగా ప్లాన్ చేస్తాం. అంటే తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి ఒకటే చెప్తూ ఉన్నారు, తానుకు సంబంధించినటువంటి 9 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ నియోజకవర్గాలు ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక భరోసా ఇస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క అభివృద్ధికి ఏదైతే తాను పెద్దపీట అయితే వేస్తూ ఉన్నారు. ఇవాళ తాను ప్రారంభించినటువంటి ఏ డే విత్ తుడా చైర్మన్ కార్యక్రమం ఏదైతే ఉందో సంపూర్ణటువంటి మద్దతు ప్రజల నుంచి వస్తుందని చెప్తూ ఉన్నారు. తాను ఉన్నప్పటి వరకు తుడా చైర్మన్గా కంటిన్యూ అయినంత వరకు ఆ గవర్నమెంట్ తనకు చెప్పినటువంటి విధి విధానాలను పూర్తిగా కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజల్లో మరింత బలోపేతం చేయడానికి కూడా కృషి చేస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ అరుణ్తో జేజీరామ్, సివిఆర్ న్యూస్, తిరుపతి.